బోటు ఢీకొన్న తరువాత ఏ విధంగా దెబ్బతినింది, దాని యొక్క పొడి అంతా కూడా అంటే గడ్డలు గడ్డలుగా ఆ గడ్డలకు సంబంధించినటువంటి మొత్తం కూడా రాళ్ళన్నీ కూడా విడిగా అయిపోయి గేట్ పైన పడినటువంటి దృశ్యాలను కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ఆ ప్లేస్లో ఉన్నటువంటి గడ్డను గేట్కి ఎగ్జాక్ట్గా 1 ఫీట్ దూరంలో ఉన్నటువంటి గడ్డర్ని అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే అధికారులు తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 4 బోట్లు భారీ సైజు గలటువంటి ఈ 4 బోట్లను తొలగించడానికి ఈ ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడంతో పాటు వాళ్ళు కూడా ఆ విధంగా కసరత్తు చేస్తున్నారు. మొదటగా ఏవైతే ఈ కోక్లైనర్స్ ఉన్నాయో వీటిని ఆధారంగా చైన్స్ అవన్నీ తీసుకొని పైన ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ యొక్క సపోర్ట్తో వాటిని బోట్ దగ్గరికి పంపించి ఒక 2 మనుషుల్ని తాళ్ల సాయంతో కిందకు దించి ఆ పడవలకి టైట్గా ఎక్కడైనా సపోర్ట్ ఉన్న చోట వాటిని కట్టివేయడం, అనంతరం తిరిగి ఈ భారీ క్రేన్లు ఏవైతే 2 కనిపిస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ పైన, ఆ 2 క్రేన్ల సాయంతో కూడా ఆ బోట్లను పైకి తీసుకొని వచ్చేటువంటి